నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. జూలై 20న జెన్జీ ఉద్యమంపై పోలీసులు లాఠీ చార్జీ, హింస తర్వాత దేశవ్యాప్తంగా పోలీసుల హింసపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. నిజానికి పోలీసుల హింస మీద చర్చ ఇవాళ కొత్తది కాదు, కానీ మళ్ళీ కొత్తగా జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. కానీ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అంతకుముందు బ్రిటిష్ జమానాలో కూడా పోలీసుల హింస భారతదేశంలో మామూలు అయిపోయింది. ఏ నేరం చేయకపోయినా పోలీసులు దాడులు చేయడం అనేది అతి మామూలు విషయం అయిపోయింది భారతదేశంలో. అటువంటిది ఉద్యమం చేస్తే పోలీసులు ఏ విధంగా ఉంటారో, నిరసన ప్రదర్శనల మీద ఏ విధమైన దౌర్జన్యం చేస్తారో మనకు దాదాపుగా దేశంలోని ప్రతి ఊరిలో ప్రజలకి, పట్టణంలో ప్రజలకు తెలుసు. అట్లే జెన్జీల మీద కూడా చాలా తీవ్రమైన దాడి చేశారు. పెల్లెట్ గన్స్ యూజ్ చేశారు. ఒక విద్యార్థి, 19 ఏళ్ల విద్యార్థి కన్ను కూడా పోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు రావడంతో ఢిల్లీ పోలీసులు ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. ఈ మధ్య SOP అంటారు, దాని గైడ్లైన్స్ అనకుండా SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్, ప్రామాణిక నిర్వహణ విధానం జారీ చేసింది. దాని ప్రకారం ఎట్లుండాలి పోలీసులు నిరసన ప్రదర్శనలు, ముఖ్యంగా జెన్జీలు, జనాల్ఫాలు నిరసన ప్రదర్శనలు చేసినప్పుడు పోలీసులు ఎట్లుండాలి అనే దాని మీద ఒక 4-5 పేజీలు అది అందరి పోలీసులకు పంపించారు. ఆ విషయం ఇండియా ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రింట్ ఇలాంటి చాలా వెబ్సైట్స్, పత్రికలు బయటపెట్టాయి. అది బహిరంగం కాదు, కానీ బయటపెట్టాయి. ప్రధానంగా పోలీస్ అధికారులు, ప్రభుత్వము కలిపి తయారు చేసి ఉంటుంది. జెన్జీ ఉద్యమం సందర్భంగా పోలీసులను విలన్లుగా చూపించారు అనేది ప్రధాన ఆరోపణ పోలీసుల నుంచి. ముఖ్యంగా జెన్జీల చేతిలో, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోన్ పట్ల జాగ్రత్తగా ఉండండి అనేది ఈ మొత్తం SOP గైడ్లైన్స్ అనుకుందాం. గైడ్లైన్స్ ప్రధాన ఉద్దేశం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ చేతుల్లో ఫోన్ ఉంది, వాళ్ళు నిరసన తెలుపుతున్నారు, వాళ్ళకు హక్కు ఉన్నది, అది కాదు. వాళ్ళకి హక్కు ఉంది, నిరసన తెలిపే హక్కు ఉన్నది అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. వాళ్ళ చేతిలో ఫోన్ ఉన్నది. ఆ ఫోను ద్వారా వాళ్ళు తీసిన వీడియోలు దేశవ్యాప్తంగా ప్రచారం అవుతాయి. వాళ్ళు ఒక మాట వాడారు ఇందులో, సోషల్ మీడియా వలలో పడకండి మీరు అనేది పోలీసులకు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో చెప్తున్న విషయం. వాళ్ళేమీ మీతో పోరాటం లేదు. చాలా స్పష్టంగా అందులో ఏం రాశారంటే, జెన్జీలు మీతో పోరాటం లేదు, వాళ్ళు సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో మీరే విలన్ కాకుండా చూసుకోండి. నిజానికి జెన్జీలు సినిమాలు తీయడానికి రాలేదు అక్కడ. మిమ్మల్ని వీడియోలు తీయడానికి కూడా రాలేదు వాళ్ళు అక్కడ. అప్పుడు జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఉద్యమం నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో జరిగింది. ఆ డిమాండ్తో వాళ్ళు ఉద్యమం చేశారు. మిమ్మల్ని విలన్లుగా పెట్టి సినిమాలు తీయడానికి వాళ్ళేం రాలేదు. కానీ వీళ్ళ ఉద్దేశం సినిమాలు తీయడానికి. వాళ్ళు ఎంత చులకన, చిన్న చూపు అంటే ఉద్యమాల మీద. వీళ్ళ మొత్తం ఉద్దేశంలో కూడా వాళ్ళు రాసిన గైడ్లైన్స్ మొత్తం ఉద్దేశం కూడా ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారని కాదు, తప్పు చేస్తూ మొబైల్లకు దొరకకండి, ఫోన్ కెమెరాలకు దొరకకండి అనే ఉద్దేశమే కనిపిస్తుంది. మొత్తం నిరసనకారులు గట్టిగా ఏడవచ్చు, మీ ముందుకు వచ్చి సిబ్బంది కాళ్లపై పడవచ్చు, కుటుంబ నేపథ్యం, జీతం, సమస్యల ప్రస్తావన చేసి సానుభూతి వ్యాఖ్యలు కూడా మాట్లాడవచ్చు, సానుభూతి రేకెత్తించే ప్రశ్నలు, మీరు ఎలా బతుకుతారు, మీ జీతం ఎంత, ఇట్లాంటి ప్రశ్నలు వేయొచ్చు. ఇదంతా దాదాపు జరిగింది జెన్జీ ఉద్యమంలో, జంతర్ మంతర్ దగ్గర జరిగింది. అవే మళ్ళీ రాస్తూ వీళ్ళు అలా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ చర్చల్లోకి మీరు వెళ్ళకండి, వాళ్ళతో మాటలు కలపకండి, వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరించకుండా ఉండకండి, కామ్గా ఉండండి, ఏ మాట మాట్లాడకండి. ఏమైనా ఆ విధంగా వాళ్ళు సీరియస్గా ఇంకా చేస్తే మేము డ్యూటీలో ఉన్నాం, దయచేసి సహకరించండి అనే మాట తప్ప ఇంకో మాట మాట్లాడొద్దు. ఇది వాళ్లకు ఒక రకంగా ఆదేశాలు. ముఖ్యంగా మహిళా నిరసనకారుల విషయంలో కూడా మహిళా నిరసనకారుల మీద చెయ్యి వేయొద్దు, తాకొద్దు వాళ్ళను. మగవాళ్ళు మహిళా పోలీసుల ద్వారానే వాళ్ళను అదుపు చేసే ప్రయత్నం చేయండి. అదుపు చేసే ప్రయత్నం చేయాల్సిందే వీళ్ళ ఉద్దేశంలో, అదుపు చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. నిరసనకారులు మీ మొహాల మీద ఫోన్లు పెట్టి, మళ్ళీ జరిగింది జంతర్ మంతర్ దగ్గర జరిగింది, మొహాల మీద ఫోన్లు పెట్టి మమ్మల్ని కొట్టారు కదా, మీకు గర్వంగా ఉందా, రాత్రి మీరు ఎలా నిద్రపోతారు, ఎందుకంటే విపరీతంగా కొట్టారు. ఆ రాత్రి కొట్టిన 20వ తేదీ రాత్రి జెన్జీలు వేసిన ప్రశ్నలు ఇవి. నిజంగానే ఫోన్లు పెట్టి మొహాలకి, మీకు చాలా గర్వంగా ఉందా మమ్మల్ని కొట్టినందుకు, రాత్రి మీకు నిద్ర పడుతుందా, మీ పిల్లలు మిమ్మల్ని ఏమనరా, మీకు పిల్లలు లేరా, ఈ విధమైన ప్రశ్నలు వేశారు. అదే వీళ్ళు తమ SOPలో రాస్తూ ఇవన్నీ భావోద్వేగ ప్రశ్నలు, ఇవన్నీ వాళ్ళు అంటారు, మీ మొహం మీద ఫోన్ పెట్టి, కెమెరా పెట్టి అంటారు. కానీ మీరేమీ స్పందించకండి, నేరుగా వాళ్ళని చూడండి తప్ప అంతకుమించి ఏమీ స్పందించకండి. ఇండియా ఎక్స్ప్రెస్ రాసింది, అందులో ఉన్నది ఈ విధంగా అని.
మీరు అలాంటి సమయాల్లో ఆవేశపడిపోయి ఏదైనా మాట్లాడి అది వాళ్ళు వీడియో రికార్డ్ చేసి దేశమంతా ప్రచారం అవుతుంది. కాబట్టి అలా ప్రచారం కాకుండా చూసుకోండి. ఆ క్లిప్పు లేకపోతే వీడియో వైరల్ అవ్వకుండా ఉండాలంటే మీరు కామ్గా ఉండాలి, మాట్లాడొద్దు, స్పందించొద్దు. అట్లనే వాళ్ళ ఫోన్లను లాగేసుకోవద్దు, తోసేయొద్దు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను లాక్కోవద్దు. కోపంతో వస్తువులను విసిరేయడం, ఫోన్లు విసిరేయడం అలాంటివి చేయొద్దు. వాళ్ళు చాలా చేస్తారు, ఎగతాళి చేస్తారు, హాస్యం చేస్తారు, మీ ముందు డ్యాన్సులు చేస్తారు, వ్యంగ్యంగా మాట్లాడతారు. అలాగే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుంటారు, రకరకాల నినాదాలతో ప్లకార్డులు పట్టుకుంటారు. అయినా సరే మీరు వాళ్ళని ఏమి అనొద్దు, కామ్గా చూడండి. మొహంలో కోపం కనిపించదు, ఆవేశం కనిపించదు, కామ్గా చూడండి. మేము డ్యూటీ చేస్తున్నామని మాత్రమే మాట్లాడండి, ఇంతకు మించి మీరేమి మాట్లాడొద్దు. ఇందులో వీళ్ళు ఏమంటారంటే మీమ్ ట్రాప్లు. వాళ్ళు ట్రాప్ చేయడానికి వచ్చి మీమ్స్ చేస్తారు, మీ మీద ట్రాప్ చేయడానికి వచ్చారు. వాళ్ళు మీమ్స్ చేస్తారు ఖచ్చితంగా, మీరు చేసిన పనులకి వాళ్ళు మీమ్స్ చేసి తీరుతారు. కానీ ట్రాప్ చేయడానికి ఏమి రాలేదు. వాళ్ళు వాళ్ళ డిమాండ్ పరిష్కారం కోసం వచ్చారు. సోషల్ మీడియా వలలో పడకండి, ట్రాప్లో పడకండి. వాళ్ళేం ట్రాప్ చేయడానికి గవర్నమెంట్ రాజకీయ పార్టీలు ట్రాప్ చేసేవి. ఆ ట్రాప్ చేసే పద్ధతి మీకుంది, పోలీసులకు. రాజకీయ పార్టీల కోసం, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం ఉద్యమకాలను ట్రాప్ చేయడం మీ పద్ధతి. అది వాళ్ళేమి ట్రాప్ చేయడానికి రాలేదు. వాళ్ళు వీడియోలు తీశారు, నిజం అది. వీడియోలు తీశారు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చాయి కాబట్టి ఇవాళ మీరు ఈ విధమైన ఎస్ఓపి తయారు చేసి అందరికీ పంచుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. నిజంగా నిజాయితీ ఉందా ఇందులో, అది కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరమే. ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. ఎవరైనా స్పృహ కోల్పోతే, ఎవరైనా దెబ్బలు తగిలి కింద పడిపోతే, గాయపడితే మీరే ముందుకొచ్చి ఫస్ట్ మీరే ముందుకెళ్ళండి. వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి, లేపండి, మంచినీళ్ళు ఇవ్వండి, అంబులెన్స్ని పిలవండి, వారు వెళ్ళడానికి దారి క్లియర్ చేయండి. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫోన్ కెమెరాలన్నీ మీ వైపు ఉంటాయని మర్చిపోకండి. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించకండి, సహజంగా ప్రవర్తించండి. ఫోన్లు ఉన్నాయని చెప్పేసి వేరే రకంగా ప్రవర్తించకండి, సహజంగా ప్రవర్తించండి. ఇలా చెప్తూనే చిన్నపిల్లలు కూడా ఉంటారు ఉద్యమ సమయంలో. తల్లిదండ్రులు పిల్లలను కూడా తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. పిల్లలు తల్లిదండ్రుల వద్ద నుంచి దగ్గర నుంచి తప్పిపోతే తల్లిదండ్రులు దొరికే వరకు మీరు పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వాళ్ళతో మాట్లాడే భాష, పెద్దవాళ్ళతో మాట్లాడే భాష, ఇతరులతో మాట్లాడే భాష, పోలీసులు మాట్లాడే భాష ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. అలా మాట్లాడొద్దు. అంకుల్ ప్లీజ్ ఇటు రండి, ఆంటీ ప్లీజ్ ఇటు రండి, సార్ దయచేసి ఇటువైపు వెళ్ళండి, ఈ విధంగా మాట్లాడండి. వాళ్ళు రాశారు స్పష్టంగా, ఈ విధంగా మాట్లాడండి. కానీ అంతకుమించి కోపంతో సహజమైన పద్ధతిలో, పోలీసులకు సహజమైన పద్ధతి అంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ అది సహజమైన పద్ధతిలో మాట్లాడొద్దు. ప్లీజ్ అనేది వాళ్ళ నోటి నుంచి రావడం అనేది అబ్బో గగనం అయిపోతుంది. అలాగే పెద్ద గుంపు వస్తే వాళ్ళకి విజ్ఞప్తి చేయండి, చేతులు మొక్కుతూ విజ్ఞప్తి చేయండి, వెళ్ళిపోండి. వాళ్ళ మీద లాఠీలు ఎత్తొద్దు. నిజంగానే చాలా గొప్ప ఎస్ఓపి రాశారు వీళ్ళు. ఈ గైడ్లైన్స్ నిజంగానే పాటిస్తే దేశం ఎంతో మారిపోతుందేమో. ఇలా లాఠీ ఎత్తకుండా చేతులతో మొక్కుతూ వాళ్ళ విజ్ఞప్తి చేస్తే కెమెరాలు ఎలాగూ వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి మరింత ప్రతిభావంతంగా ఉంటుంది. అది అంటే కెమెరాలో రికార్డ్ అవుతుంది, మీరు అలా చేతులెత్తి మొక్కుతూ వాళ్ళ విజ్ఞప్తి చేయడం కెమెరాలో రికార్డ్ అవుతుంది, అది సోషల్ మీడియాకి వెళ్తుంది. మీ గొప్పతనం ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ఒకవైపు ఏమో కెమెరాలను దృష్టిలో పెట్టుకోకుండా సహజంగా ఉండండి అని ముందు చెప్తారు, తర్వాత ఏమో కెమెరాల్లో సానుకూలంగా కనిపిస్తుంది. దీనివల్ల కెమెరాల్లో సానుకూలంగా కనిపించడం కోసం వీళ్ళంతా చేసేది. కెమెరాలు లేకపోతే ఏం చేయాలనో అది చెప్పలేదు వీళ్ళు. ఒకవేళ ఉద్యమకారులు కెమెరాలు తీసుకోకుండా వస్తే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు తన్నొచ్చు, కొట్టొచ్చు, కాళ్ళ కింద వేసి తొక్కొచ్చు. అమ్మాయిలైతే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి నొక్కొచ్చు. కెమెరాలు ఉన్నాయి కాబట్టి అలా చేయొద్దు. ఇది వీళ్ళ ఉద్దేశం. ఇంత ఈ గైడ్లైన్స్ ఇష్యూ చేసిన వీళ్ళు ఇందులో ఎక్కడైనా కనీసం నిజాయితీ కనిపిస్తుందా? చాలా స్పష్టంగా ఫోన్లు ఉన్నాయి కాబట్టి విలన్లు కావద్దు, వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, ఆ సినిమాలో మీరు విలన్ కావద్దు. ఏం ఉద్దేశం? ప్రజలపై పోలీసులు హింస ప్రయోగించొద్దు, ఇది కదా వాళ్ళు చెప్పాల్సిన అంశం. ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు చేయొద్దు అంటే ముందు ఫోన్లను బ్యాన్ చేసి పడేయండి, కెమెరాలను బ్యాన్ చేయండి. ఇక మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోవచ్చు, చంపేయచ్చు, ఏమైనా చేయొచ్చు. మీరు కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇలా చేయకండి అని చెప్పడమే ఒక దుర్మార్గం. ఇంకొక వైపు పోలీసులు ఏం మాట్లాడతారు? అనేక మంది ఉద్యమకారులు నిరసన ప్రదర్శనలో ఉన్నవాళ్ళు 100-150 కంటే ఎక్కువ మంది గాయాల పాలయ్యారు. అనేక మంది హాస్పిటలైజ్ అయ్యారు.
పెల్లెట్లు దాకిన వాళ్ళు కనీసం 10 మంది హాస్పిటలైజ్ అయ్యారు. ఒక అబ్బాయి కన్ను పోయింది. దాని గురించి కనీసం మాట్లాడకుండా ఢిల్లీ పోలీస్ ప్రతినిధి మీడియాతో ఏం మాట్లాడతాడంటే, చాలా హింస చేశారు నిరసనకారులు, 118 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు చేసిన హింస గురించి మాట్లాడలేదు వాళ్ళు. కనీసం ఒక్కళ్ళు గాయపడ్డారన్న విషయం కూడా చెప్పలేదు. కానీ పోలీసులు గాయపడ్డారు, 118 మంది పోలీసులు గాయపడ్డారు. ఉద్యమకారులు చాలా తీవ్రమైన హింస చేశారు. చాలా అదుపు లేని హింసాత్మకమైన ప్రవర్తన ఉందట వాళ్ళను. ఈ విధంగా మాట్లాడాడు. అదే సమయంలో ఎంతమంది విద్యార్థులు గాయపడ్డారనే విషయం కానీ, హాస్పిటలైజ్ అయిన విషయం కానీ, కన్నుపోయిన లోచబ్బు మొన్ననే కేసు కూడా రాహుల్ గాంధీ రంగంలోకి దిగి 7-8 గంటల పాటు ధర్నా చేసి చివరి కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లోచబ్బులు అతనికి కన్ను పోయింది. ఆ విషయం కూడా ఆయన కనీసం మాట్లాడలేదు. చివరికి వాళ్ళు ఈ మొత్తం చెప్తూ చివరికి చెప్పింది ఏంటంటే, నిరసనకారుల కెమెరాల్లో కేవలం 2 విషయాలు మాత్రమే కనబడాలి: మీ ప్రశాంతమైన ముఖం, సహాయం చేసే చెయ్యి. కెమెరాల్లోనే కనపడాలి. నిజంగా మీరేం సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఎలాగూ చెయ్యరు. మొహం ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం లేదు. మొహం ప్రశాంతంగా ఉండడం పోలీసులు ఎప్పుడైనా చూసారా మీరు? ఇంట్లో ఉంటుందో, కుటుంబం దగ్గర ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ప్రశాంతంగా, ప్రేమగా, ఆర్ద్రతతో, కరుణతో పోలీసులు ఉండగా నేనైతే చూడలేదు. ఇప్పుడు నేను జర్నలిజం ఫీల్డ్లో 27-28 ఏళ్ళుగా నేను ఎన్నడూ చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? ముఖ్యంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు వాళ్లను అదుపు చేయడం అనే పేరుతో, శాంతి భద్రతలను కాపాడడం అనే పేరుతో పోలీసులు చేస్తున్న దౌర్జన్యం అప్పుడు వాళ్ళ మొహాలు ఒక్కసారి చూడలేదు. ఎంత క్రౌర్యంగా ఉంటాయి. వాళ్ళు మనుషులే కదా, మనలాంటి మనుషులే. ఎందుకు అలా తయారయ్యారు? పోనీ ఈ గైడ్లైన్స్ అన్ని ఇచ్చి, SOP ఇచ్చి వాళ్లకు ఈ విధంగా ఉండాలని పేపర్లు రోజు చదువుకోండి, పొద్దున్న లేవగానే ABCDలు చిన్నపిల్లలు చదివినట్టు చదువుకోండి అని చెప్తే వాళ్ళు మారిపోతారా? వాళ్ళ ట్రైనింగే హింసాత్మకమైన ట్రైనింగ్ ఇస్తున్నావు. వాళ్ళ ట్రైనింగ్లోనే హింసించడం ఎట్లా, బూతులు తిట్టడం ఎట్లా, కొట్టడం ఎట్లా, మనం ఎవరి వైపు ఉండాలి నేర్పిస్తున్నావు వాళ్ళకి. మనం ప్రభుత్వం వైపు ఉండాలి, ప్రజల వైపు కాదు. ప్రజలంటే శత్రువులని నేర్పిస్తున్నావు నువ్వు వాళ్ళకి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మీరు ప్రజల నౌకర్లు, ప్రజల జీతాలు ప్రజలు ఇస్తున్నారు మీకు అనే విషయం మీరు మర్చిపోతున్నారు. జవాబుదారీగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మర్చిపోతున్నారు. మీకున్నది ఒకటి మీ దృష్టిలో, సర్కారు ఏది చెప్తే అది చేయాలి. వాళ్ళు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు ప్రమోషన్లు ఇస్తారు. 4 దెబ్బలు ఎక్కువ కొట్టినోడికి కానిస్టేబుల్ నుంచి SI పోస్ట్ వస్తుంది, 4 ఎన్కౌంటర్లు ఎక్కువ చేసినోడికి SP పోస్ట్ వస్తుంది. ఇది కదా మీరు ఆలోచించే విధానం. ఇట్లా ఆలోచించాలనేది మీరు ట్రైనింగ్లో నేర్చుకొని ఇప్పుడు SOP పేరుతో ప్రశాంతంగా ఉండండి, వాళ్ళకు విజ్ఞప్తులు చేయండి, చేతులు జోడించండి. ఈ కథలన్నీ చెప్తే చదువుకొని వీళ్ళు మారిపోతారని మీరు ఉద్దేశమా? అసలు మారిపోవాలని కోరిక మీకు ఏ క్వశ్చన్ ఉన్నదా? ఉంటే మీరు పోలీస్ ట్రైనింగ్లోనే ఆ విధంగా నేర్పండి. మానవ హక్కులు అంటే ఏంటి మొత్తం వాళ్ళ ట్రైనింగ్లో ఒక క్లాస్ పెట్టడం కాదు. హరగోపాల్ లాంటి వాళ్ళని పిలిచి ఒక క్లాస్ పెట్టడం కాదు మానవ హక్కులు అంటే. మీరు ప్రతిరోజు నేర్పండి మానవ హక్కులని. వాళ్ళకి కావాల్సింది మానవ హక్కులను కాపాడడం. పోలీసులు చేయాల్సింది ప్రజల హక్కులను కాపాడడం. ప్రజల హక్కులను కాపాడడం కోసమే మీరు ఉన్నారనే విషయం ట్రైనింగ్ మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా మీరు నేర్పించగలిగితే, పై అధికారులు వాళ్లకు చూపించగలిగితే ఆచరణలో, వాళ్ళకి ఇవన్నీ రాసి పంపాల్సిన అవసరం లేదు. ఈ రాసి పంపడంలో కూడా SOPలో గైడ్లైన్స్లో కూడా ఏమాత్రం నిజాయితీ ఉందని నాకైతే అనిపించడం లేదు. ఒకటి వీళ్ళ బాధ అంతా ఏంటంటే, సోషల్ మీడియాలో కనబడుతున్నారు వాళ్ళు చేసిన చేష్టలు, దుర్మార్గాలు, హింస సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు. అమ్మాయిల పట్ల వాళ్ళు ప్రవర్తించిన విధంగా కర్ర తీసుకొని వెనకాతల గుచ్చడం. ఎవరైతే గుచ్చాడో ఆ పోలీసు అధికారి వాళ్ళ ఆడపిల్లలు ఉంటే ఆ అధికారికి, ఆ ఆడపిల్లలు కూడా అది చూస్తే ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. తన పిల్లలు తన గురించి ఏం ఆలోచిస్తారనే కనీసం స్పృహ కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళ ట్రైనింగ్లోనే అలాంటి స్పృహ లేకుండా ఎలా ఉండాలి అనేది నేర్పిస్తారు కాబట్టి. అటువంటి దుర్మార్గమైన ట్రైనింగ్, ప్రజలకు వ్యతిరేకమైన ట్రైనింగ్ ఇస్తూ మీరు ఈ గైడ్లైన్స్ పాటించండి అని ఒక 10 పేజీలు 5 పేజీలు రాసి పంపితే ఏం ఉపయోగం ఉంటుంది? కానీ అయినా సరే ఈ మాత్రం భయం ఉండాల్సిందే మీకు. ప్రజలంటే ఈ మాత్రం భయం ఉండాలి. మీరు ప్రజల మీద అధికారం చెలాయించడానికే మేము ఉన్నామని అనుకుంటున్నారు కదా. జంజీలు ఒక్కసారి జలకిచ్చారు మీకు. ఖచ్చితంగా ఇవాళ మీ SOPకి గైడ్లైన్స్కి అదే కారణం. ఆ మాత్రం భయం లేకపోతే, ఆ భయం వల్ల ఏదో మీరు మొత్తంగా మారిపోతారని కాదు, కానీ ఆ భయం లేకపోతే ఇంకా దుర్మార్గంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.